బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులపై కాంగ్రెస్ సర్కారు ఫోకస్ పెట్టింది. ఎన్డీఎస్ఏ కమిటీ మధ్యంతర సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ మరమ్మతులు ప్రారంభించింది. వరదకు అడ్డంకులు లేకుండా 7వ బ్లాక్లోని గేట్లను పూర్తిగా తెరవాలని నిర్ణయం తీసుకుంది. దాంతో 7వ బ్లాక్లోని 14, 15 పిల్లర్ల మధ్య గేట్ను ఇంజనీర్లు తెరిచారు. అలానే 19, 20, 21 పిల్లర్ల మధ్య గేట్లు మినహా మిగతా వాటిని ఎత్తేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 7వ బ్లాక్ ముందు ఉన్న ఇసుక మేటలు, రాళ్లను సైతం తొలగించేందుకు ఎల్ఎన్టీ సంస్థ సన్నాహాలు చేపట్టింది. గేట్లు పూర్తిగా ఎత్తిన తర్వాత మరమ్మతుల పనులు చేసేందుకు సన్నద్దమవుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులపై కాంగ్రెస్ సర్కార్ అయితే ఫుల్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి ఎల్ఎన్టీ సంస్థ అయితే మరమ్మతులు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ముందుగా 19, 20, 21 ఈ గేట్లను మినహాయించి మిగతా వాటిని తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎస్ రేఖ, ఎన్డీఎస్ ఏదైతే మధ్యంతర నివేదిక ప్రభుత్వానికి ఇచ్చిందో ఆ నివేదికలో 7వ బ్లాక్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి మరమ్మతులు చేయాలని సూచించింది. అయితే మాన్సూన్ సెషన్ రాబోతున్న నేపథ్యం లోపల ముందస్తు చర్యలు తీసుకోవాలి. అవి తీసుకుంటేనే తప్ప ఆ 7వ బ్లాక్ కూడా పూర్తిగా డ్యామేజ్ కాకుండా కాపాడొచ్చంటూ కొన్ని కీలక సూచనలు చేసింది. అందులో భాగంగానే ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థకు ప్రభుత్వం కూడా లేఖలు రాసింది. ప్రధానంగా ఆ 19, 20, 21 పీర్స్ మధ్యలో ఉన్న గేట్స్ మినహాయిస్తే మొత్తంగా 7వ బ్లాక్ ఉన్నటువంటి మిగతా 8 గేట్లను కూడా కంప్లీట్గా ఎత్తేయాలంటూ కూడా సూచనలు చేసింది. సో ఈ నేపథ్యంలోనే ప్రత్యేక ఇంజనీర్ల బృందం, ఎల్ఎన్టీకి సంబంధించిన నిర్మాణ సంస్థకు సంబంధించిన టెక్నికల్ టీం కూడా 2 రోజుల క్రితమే ఆ 14, 15 పీర్స్ మధ్య ఉన్నటువంటి ఒక గేటును కూడా దాదాపు 3 గంటల పాటు శ్రమించి ఆ గేట్ను కూడా పూర్తిగా లిఫ్ట్ చేయడం జరిగింది. అయితే ఆ 14, 15 నుంచి మొదలుకుంటే దాదాపు 10వ పిల్లర్ వరకు ఉన్నటువంటి గేట్లను కూడా అటు మహారాష్ట్ర వైపుగా ఒక్కొక్క గేటును ఎత్తడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రధానంగా డ్యామేజ్ అయినటువంటి 18, 19, 20 పీర్ల మధ్య ఉన్నటువంటి గేట్లకు సంబంధించి వాటిని కూడా లిఫ్ట్ చేయాలంటే గ్రౌటింగ్ చేసిన తర్వాత దాని గ్రాఫ్ట్ భాగం ఏదైతే ప్రస్తుతం డ్యామేజ్ అయిందో దానిపై కెమికల్ గ్రౌటింగ్, అదేవిధంగా కాంక్రీట్ నింపిన తర్వాత వాటిని కూడా లిఫ్ట్ చేయాలంటూ కూడా సూచనలు చేస్తూ ఆ నేపథ్యంలోనే అక్కడ ప్రస్తుతం మరమ్మతు పనులైతే కొనసాగుతుంది. ఇక ఎల్ఎన్టీ సంబంధించిన నిర్మాణ సంస్థ గేట్లు లిఫ్ట్ చేసిన తర్వాత మరమ్మతు పనులు చేయడానికి కూడా ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశాన్ని ప్రభుత్వానికి కూడా లేఖ రూపంలో తెలిపింది. అయితే గత ప్రభుత్వ హయాం లోపల తాము నిర్మాణం చేసిన తర్వాత ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ సమస్య, ఆ బిల్స్ విషయం లోపలనే ప్రభుత్వంతో రిలీజ్ చేయాలంటూ కూడా కొర్రీలు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ అంశంపై ప్రభుత్వం కనుక తన హామీ ఇస్తే మాత్రం మరమ్మతులు చేయడానికి కూడా సంసిద్ధతను వ్యక్తం చేసిన కూడా తన లేఖ కూడా ప్రభుత్వానికి రాసింది. అయితే ఈ రోజున కేబినెట్ సమావేశం లోపల సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మీటింగ్ లోపల ఈ యొక్క మేడిగడ్డ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉండేది. ఒకవేళ కేబినెట్ మీటింగ్ జరిగితే మేడిగడ్డ అంశము, అదేవిధంగా ఎల్ఎన్టీ సంస్థ ప్రభుత్వం రాసిన లేఖ, దాంతోపాటు ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర నివేదిక, వీటన్నిటిపై సమీక్ష జరిపి మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చే అవకాశం ఉండేది. కానీ కేబినెట్ భేటీని అటు ఎన్నికల కమిషను జరపొద్దని చెప్పిన నేపథ్యం లోపల దీనిపై ఏం నిర్ణయం తీసుకున్న ఏమైనా కూడా మాన్సూన్ సెషన్కి ముందుగానే అటు 7వ బ్లాక్ డ్యామేజ్ మరింత పెరగకుండా మాత్రం ముందస్తు చర్యలు నిర్మాణ సంస్థ చేసింది. అంటే దీన్ని బట్టి చూస్తే బ్యారేజ్కి మరింత డ్యామేజ్ జరగొద్దనే అంశం లోపల ప్రభుత్వం మాత్రం కొంత అడుగులైతే వేగంగా వేసినట్టుగా తెలుస్తుంది. చూడాలి దీనిపై కేబినెట్ మీటింగ్ రద్దయిన నేపథ్యం లోపల సీఎం నుంచి ఆదేశాలు ఎల్ఎన్టీ సంస్థకి ఏం వెళ్తాయి, ఒకవేళ రిపేర్లు సాధ్యం అవుతాయో, ముందస్తుగా అటు గేట్లు లిఫ్ట్ జరుగుతుందా అనేది కొంత ప్రస్తుతం ఒక ప్రశ్న అయితే ఉంది రేఖ. వేణు, అయితే గేట్లు మొత్తం పూర్తిగా ఎత్తిన తర్వాతనే మరమ్మతులు చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇన్ని రోజులుగా క్లోజ్డ్ గా ఉన్న గేట్లు ఇప్పుడు ఎత్తాలి అంటే కొంత కష్టంతో కూడుకున్న పని అయితే నెలకొంటుంది. సో ఏ అధికారులు అక్కడ ఉన్నారు, ఎవరి సమక్షంలో ఈ పనులన్నీ జరుగుతున్నాయి? అంటే మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి పూర్తి స్థాయి ఎన్ఓసీ ప్రభుత్వానికి ఇవ్వలేదు కాబట్టి గత ప్రభుత్వ హయాం లోపల నిర్మాణం ఇంకా పూర్తయినట్టు కాదనేటువంటి వాదన రాష్ట్ర ప్రభుత్వం వినిపిస్తుంది. అంటే అందులో ఏ మరమ్మతులు చేసినా అక్కడ మెయింటెనెన్స్ ఏం జరిగినా కూడా నిర్మాణ సంస్థని ఎల్ఎన్టీ చూసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే ఎల్ఎన్టీఏ పూర్తి బాధ్యత వహించాలంటూ కూడా గత దాదాపు 2-3 నెలల నుంచి కూడా ప్రభుత్వం వాదిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎల్ఎన్టీ కూడా ప్రభుత్వం సీరియస్ కావడంతో రిపేర్లు చేస్తామంటూ కూడా ముందుకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి ఏఈడిఈల సమక్షం లోపల ఎల్ఎన్టీ సంబంధించిన ఒక టెక్నికల్ టీము, ఇంజనీర్ల బృందం అక్కడ పనిచేస్తుంది. ప్రస్తుతం అక్కడ ఎల్ఎన్టీ
క్యాంపు లోపలే నివసిస్తుంది. సో ఈ యొక్క మరమ్మతులు చేయాలంటూ ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే ఆదేశాలు వెళ్ళడం జరిగిందో అప్పటి నుంచే కూడా అక్కడ జరుగుతున్న పనిని, అటు ఎల్ఎన్టీ ఇంజనీర్ల బృందం చేస్తున్న పనిని ప్రభుత్వానికి సంబంధించిన ఇరిగేషన్ శాఖ కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రభుత్వ పెద్దలకు కూడా సమాచారం ఇస్తుంది. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కమిషనర్ కూడా ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వస్తుంది. ఇక ప్రధానంగా ఈ యొక్క పీర్కు సంబంధించి 7వ బ్లాక్కు సంబంధించి మొత్తంగా 10 గేట్లు ఉన్నాయి, 11 పీర్స్ ఉంటాయి. సో ఇందులోపల ప్రధానంగా డ్యామేజ్ జరిగిన 18 పిల్లర్ నుంచి కింది భాగం సైడ్ నుంచి మొదటగా గేట్లు ఎత్త నిర్ణయించుకున్నారు. అయితే ఒక్క గేట్ ఎత్తడానికే దాదాపుగా 4 గంటల సమయం కూడా పట్టింది. అంటే ఈ డ్యామేజ్ జరిగిన ప్రాంతం వద్ద గేట్లు లిఫ్ట్ చేస్తే రాఫ్ట్ మరింత సింక్ అయ్యే ప్రమాదం ఉందనేటువంటి ఒక వార్నింగ్స్ కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యం లోపల దీనిపై కొంత జాగ్రత్తగా ఈ గేట్లు లిఫ్ట్ చేయాలంటూ కూడా సూచనలు ఉన్నాయి. దానికి సంబంధించి ప్రోటోకాల్ కూడా పాటిస్తున్నారు. సో మొత్తానికి ఈ యొక్క గేట్లని లిఫ్ట్ అయిన తర్వాత డ్యామేజ్ జరిగిన 18, 19, 20 గేట్లను మినహాయించి మిగతా అంతా కూడా ఫ్రీ ఫ్లో. ఎందుకంటే మరో 15-20 రోజుల లోపల మాన్సూన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వరద పోటు తీవ్రంగా వచ్చే అవకాశం. సో దీనికి సంబంధించి పూర్తిగా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఇంజనీర్ల బృందం కూడా ఆ యొక్క ఎల్ఎన్టీ సంస్థ చేసిన పనులను పర్యవేక్షిస్తూ మినిట్ అప్డేట్స్ అయితే అధికారులకైతే అందిస్తుంది. మొత్తానికి మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారం లోపల మాత్రం మరింత డ్యామేజ్ పెరగకుండా ప్రస్తుతం మరమ్మతు చేయడానికైతే అటు ఎల్ఎన్టీ ముందుకు రావడము, ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ ఉండడంతో మరికొద్ది రోజుల్లోనే అంటే మాన్సూన్ సెషన్ ముందునే మరమ్మతులు జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.